హలో అండి. నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ సంతోషి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. చూస్తున్నారు కదా నా మందార మొక్కలు ఏ విధంగా వడిలిపోయి వాడిపోయి ఉన్నాయో. నేను ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ వాటర్ పోయడమే కాకుండా వాటికి కావాల్సినటువంటి అందించాల్సిన మస్ట్ అండ్ షుడ్ మైక్రో న్యూట్రియంట్స్ని మనం అందించకపోతే ఈ ఎండాకాలంలో అవి తట్టుకోవడం చాలా అంటే చాలా కష్టము. మనం తట్టుకోవడమే చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్న సిచ్యువేషన్స్లో టెర్రస్ పైన పెంచుకున్నటువంటి మొక్కలు ఇంకా ఎంతటి ఎండన బారిన పడతాయో మనకు అర్థమైపోతుంది కదా. ఇంకా అంతేకాకుండా టెర్రస్ అనేది బాగా హీట్ అనేది ప్రొడ్యూస్ చేసి ఉంటుంది కదా. ఆ పైన మనము ఈ టబ్స్ ఉంటాయి. టబ్స్ అనేవి వేర్లు ఎండని గ్రాస్ప్ చేసుకొని మొక్క మొత్తం చనిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు స్టాండ్స్ని ఏర్పాటు చేసుకోండి. ఇంకా షేడెడ్లోకి తీసుకెళ్ళే అవకాశం ఉంటే అలా చూసుకోవాలి. ఇంకా అంతేకాకుండా వాటర్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మార్నింగ్ ఈవినింగ్ పోయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వాటికి కూడా అంతే, మనం పోయగానే క్విక్గా వాటర్ అనేవి తీసేసుకుంటూ ఉంటాయన్నమాట. అంతేకాకుండా పోషక లోపం అనేది కూడా జరగకుండా చూసుకుంటేనే మనకు కావాల్సినటువంటి బ్లూమింగ్ అనేది ఉంటుంది. అంతేకాకుండా కాయగూరలు ఏవైనా కానీ మంచిగా ఇస్తాయి అన్నమాట. లేదు అని అంటే మాత్రం ఇంకా క్రీపర్ మొత్తం ఎండిపోతుంది. ఇలాంటి ఫ్లవరింగ్ ప్లాంట్ ఏదైనా కూడా వేర్లు అనేవి వాటర్ అనేది లేనప్పుడు ఏమవుతుంది, కింద నుంచి హీట్ పైనుంచి వాటర్ లేకపోవడం వల్ల పూర్తిగా మొక్క అంతా చనిపోయే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ఈ సమ్మర్లో ఎస్పెషల్లీ వచ్చేసి పెస్ట్ అనేది మిల్లీబగ్ అనేది చాలా ఎక్కువగా అటాక్ చేస్తూ ఉంటుంది. మందారం మొక్క కానీ ఏ మొక్క అయినా కానీ మిల్లీబగ్ బారిన పడకుండా చూసుకోవడం అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ అనమాట. చూస్తున్నారు కదా నేను ఎంత జాగ్రత్తగా వీక్లీ వన్స్ వేప నూనె ద్రావణం చల్లినా కానీ ఇది వచ్చేసి రెక్క మందారం అనమాట. వైట్ కలర్లో ఉంటుంది నా దగ్గర ఉన్నది. దీనికి మిల్లీబగ్ అటాక్ అనేది జరిగిపోయింది. ఆల్రెడీ ప్రివెన్షన్ చేసుకుంటూ ఉన్న దాన్ని కూడా ఇలా సివియర్ కండిషన్స్లోకి అయితే వచ్చేసింది అనమాట నా మొక్క. కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఏమైనా స్ట్రాంగ్ ట్రీట్మెంట్ అనేది 2-3 డేస్కి ఒకసారి ఇస్తూ ఉండాలి. అల్లము, పచ్చిమిర్చి, ఇంకా మజ్జిగ ద్రావణము, అంతేకాకుండా ఇంకా వచ్చేసి వేప నూనె ద్రావణము, పచ్చిమిర్చి వెల్లిపాయ ద్రావణము ఏవో ఒకటి ఇస్తూ ఉండాలన్నమాట. ఈరోజు వచ్చేసి మీకు మంచి సూపర్గా వర్కౌట్ అయ్యేటువంటి మైక్రో ఇంకా ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం, అంతేకాకుండా పొటాషియం అన్నీ రిచ్గా ఉండేటువంటి ఒక మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సమ్మర్లో వచ్చేసి ఎప్పుడూ కూడా లిక్విడ్ ఫెర్టిలైజర్స్నే మనం ప్రిఫర్ చేస్తూ ఉండాలి. సాలిడ్ అనేవి ఈ సమ్మర్లో మన మొక్కలు అనేవి తీసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి లిక్విడ్ ఫెర్టిలైజర్స్నే మనం ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉండాలన్నమాట. వీక్లీ 2-3 టైమ్స్ అనమాట. ఇది వచ్చేసి నా దగ్గర 5 లీటర్స్ ఆఫ్ ఆల్రెడీ ఫర్మెంట్ అయినటువంటి రైస్ వాటర్ అయితే నా దగ్గర ఉందన్నమాట. నేను పక్కన స్టోర్ చేసి పెట్టాను. దాంట్లోనే ఒక 2 రూపీస్ బ్రూ ప్యాకెట్ అయితే వేశాను. బ్రూ వచ్చేసి చాలా రిచ్ నైట్రోజన్ అనేది ఉంటుందన్నమాట. దాంట్లో లీవ్స్ అనేవి మనకి బుషీగా రావడానికి చెట్టు, ఇంకా అంతేకాకుండా గ్రీనరీగా రావడానికి, ఫోటోసింథసిస్ బాగా జరగడానికి నైట్రోజన్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఒక 1/2 లీటర్ వరకు పెరుగు అనమాట. ఇది నేను చిలికిన పెరుగు కాకపోయినా మామూలు పెరుగు, ఆల్రెడీ ఫర్మెంట్ అయిన 3 డేస్ బయట పెట్టేసిన పులిసినటువంటి పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా అంతేకాకుండా దీంట్లోనే వేప నూనె వచ్చేసి ఒక 10 ml వరకు యాడ్ చేస్తున్నాను. ఇది మనం రూట్స్లో పోస్తాం కాబట్టి సాయిల్కి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే వేరు పురుగు కూడా వచ్చే ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది వచ్చేసి సోడా సాల్ట్ అనమాట, బేకింగ్ సోడా. దీనివల్ల ఏంటి అని అంటే మిల్లీబగ్ అటాక్ అనేది రాకుండా ఉంటుంది. ఏదైనా కానీ సాయిల్ నుంచే మనకి ఏ పెస్ట్ ఇచ్చినా కానీ సాయిల్కి మనము రాకుండా చూసుకున్నాము అంటే అది మనకి కాండం నుంచి ఆకులకి రాకుండా ఉంటుందన్నమాట. అందుకోసం నేను సోడా కూడా యూస్ చేశాను. అంతేకాకుండా సోడా కూడా కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది, రిచ్ ఇన్ కాల్షియం అనమాట సోడా ఉప్పులో. ఇది వచ్చేసి పిట్టు, మన తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి పాడైపోయాయి నా దగ్గర. ఆల్రెడీ పాడైపోయినా మంచిగా ఉన్నా కానీ మనం యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ పురుగు పట్టి పాడైతే దాన్ని ఎండబెట్టేసి నేను పౌడర్ ఫామ్లో చేసేసి దాచిపెట్టుకున్నాను అనమాట. పౌడర్ చేసిన తర్వాత కూడా మనం ఒక 2-3 డేస్ ఎండపెట్టేసుకుని ఇలా పౌడర్ చేసేసుకొని
బాక్స్లో పెట్టుకున్నాము అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. నువ్వుల పౌడర్ వచ్చేసి రిచ్ ఇన్ ఐరన్, కాల్షియం అనమాట. చాలా ఎక్కువ న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి, సూక్ష్మ స్థూల పోషకాలు ఉంటాయి కాబట్టి మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఇంకా నా దగ్గర ఒక 4 పులిసినటువంటి అంటే రైప్ అయినటువంటి బనానా ఉంది. 4 బనానాస్ని కూడా మనం దీంట్లో పిసికేసి యాడ్ చేసుకున్నాము అంటే, బనానాస్ తెలుసు కదా, బనానా పీల్తో సహా మొత్తము కూడా ఎక్కువ పొటాషియం అనేది దీనికి మనకు లభిస్తుంది. కాబట్టి ఇది మనకి ఏంటంటే మొక్కలలో బ్లూమింగ్ రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలా ఒక 8 to 10 hours మనము మంచిగా చేసి పులియబెట్టేసి పక్కకు పెట్టుకున్నాము అంటే, ఈవినింగ్ టైంలో మనం వాటరింగ్ ఎప్పుడు కూడా మర్చిపోకుండా చేయాల్సింది. ఈవినింగ్ పూర్తిగా ఎండ అంతా కూడా పోయిన తర్వాత ఆఫ్టర్ 6 అనేది మనం ఎప్పుడు కూడా మొక్కలకి వాటరింగ్ చేసుకోవాలి. అంతేకాకుండా ఈ సమ్మర్లో వచ్చేసి మార్నింగ్ టైము 6:30-7 లోపే మొక్కలకి అనేది వాటరింగ్ చేసుకోవాలి. ఇంకా ఎస్పెషల్లీ రోజ్ ప్లాంట్స్కి వచ్చేసి వాటరింగ్ చేస్తూ పైన చిలకరించడం కూడా చాలా ముఖ్యం అనమాట. ఇది నా దగ్గర 5 లీటర్స్ ఉంది కాబట్టి దీన్ని నేను డబల్ చేసుకున్నాను. ఇంకొక 5 లీటర్స్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని ప్రతి మొక్కకి కూడా ఇచ్చాము అని అంటే దానిలో రిజల్ట్ అనేది మీరే చూస్తారు. చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఏదైనా చూసిన దానికంటే చేసి చూస్తే చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మరి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏమాత్రం మీరు వీడియో నుంచి ఇన్ఫర్మేషన్ గెయిన్ అయ్యారు అని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నేను మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలా మీరు సపోర్ట్ చేశారు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొంతమంది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మిగతా వాళ్ళకి షేర్ అవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ గార్డెనింగ్.